అది మనం మాటల వరకే చెప్పుకోవడం జరిగింది, పాటల్లో విన్నాం గతంలో. కానీ ఈ రోజు స్వయాన చూస్తున్నామా అన్నట్టుగా ఈ ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ సభలు జరగడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షింపజేసే విధంగా ఉందండి. ఎందుకంటే గ్రామ సభలు పెట్టుకున్నామంటే గత ప్రభుత్వంలో చూస్తే 40,000 కోట్ల పైగా నిధులు విడుదలైనప్పటికీ దాన్ని వినియోగం చేశామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆ గ్రామాల వాటి యొక్క ఫలితాలు మనం చూసింది లేదు. నిజంగా అలాంటి ఫలితాలు చూసినట్టయితే ఈ ఆలోచన వచ్చేది కాదేమో అనుకున్నా. అంటే గత ప్రభుత్వం కనుక పరిపాలన సరిగ్గా చేస్తే మనం అలా అంటే దాన్ని అలా ముందుకు ఫార్వర్డ్ చేసేవాళ్ళం తప్పితే ఒక వినూత్నమైన ఆలోచన చేసేవాళ్ళం కాదేమో. నిజంగా అలాంటి చెత్త ప్రభుత్వం చెత్తగా పరిపాలించింది కాబట్టి దాని నుంచి గుణపాఠాలుగా నేర్చుకొని మనం ఇంకా మంచి ఆలోచనతో, ఇంకా ప్రజలకు దగ్గర అయ్యే ఆలోచనతో ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలనే ఆలోచనతో నిరంతరం పనిచేసే ప్రభుత్వంగా కుటుంబ ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందండి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుద్ది అన్నట్టుగానే ముందుగా ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఆ శాఖ తీసుకోవడం, ఆ శాఖ తీసుకున్న దగ్గర నుంచి కూడా దాని మీద రివ్యూ మీటింగ్లు చేయటం, అలానే ఈ మనం చెత్త మీద పన్ను వసూలు చేసే దగ్గర నుంచి చెత్త మీద సంపద సృష్టించాలి అనే ఆలోచన తీసుకురావటం, అలానే ప్రతి గ్రామాల్లో కూడా ఆ పంచాయతీకి తాలూకు ఆదాయ వనరులు ఎలా వస్తాయి అనేది దాని క్రమంలో ఒక నిపుణుల సలహాలు, ఒక కొబ్బరి చెట్టు నాటితే ఆ కొబ్బరి చెట్లు అంటే ఒక 200-300 కొబ్బరి చెట్లు నాటితే ఆ పంచాయతీ పరిధిలో దాని నుంచి ₹1 సంపద సృష్టించే పరిస్థితి కూడా ఉంది అని చెప్పని కొంతమంది నిపుణులు సూచించడంతో దాన్ని కూడా ఆలోచన తీసుకురావడం. అలానే ఈ గ్రామ సభల ద్వారా ముఖ్యంగా ఈ గ్రామ సభల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి హామీ అనేది చాలా కీలకం అండి. ఆ ఉపాధి హామీలో ఏదైతే నీటి సంరక్షణ కోసం 49 పనులు అయితే ఉంటాయో, అలానే వ్యవసాయ సంబంధిత పనులు 35 ఉంటాయి. మొత్తం 87 పనులకి కానీ ఈ రోజు ప్రభుత్వం 4,500 కోట్లు విడుదల చేయడం, దానితో ఒక 50 లక్షల మందికి ఉపాధి కలగటం. అంటే ఊరికే బట్టలు నొక్కాము, ప్రజలకు సంక్షేమం ఇచ్చాము అయిపోయింది అని కాకుండా పని ఒక ఉపాధి కల్పించి దాని ద్వారా డబ్బు ఇవ్వడం అనేది మనం మొదటి నుంచి చెప్తానే వచ్చి ఈ రోజు అది అమలు పరిచాము. ఇక్కడ ముఖ్యంగా గ్రామంలోకి వచ్చేటప్పటికి, గ్రామ సభలకు వచ్చేటప్పటికి మహిళల్ని పాల్గొనమన్నారు. అలానే యువతని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే పురుషుల కన్నా కూడా ఎక్కువగా ఆలోచించే విధానం మహిళలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 360 డిగ్రీస్ అన్నట్టుగా ప్రతి కోణాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించగలుగుతారు. ఏదో అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ మహిళలకు వాళ్ళు ఏం తెలుసులే, వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసు, లేకపోతే ఈ గ్రామంలో విషయాలు ఏం తెలుసులే అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న ఆ మహిళలే గ్రామం గురించి కానీ ఆ చుట్టుపక్కల పరిధుల గురించి కానీ ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అలానే యువతకు వచ్చేవాడికి చదువుకున్న యువత, ఇదివరకు యువతతో కంపేర్ చేస్తే ఇప్పుడు యువత చాలా వరకు కూడా చదువుకొని ఒక రకంగా విదేశాలు వెళ్ళినా కూడా తన గ్రామాల గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎలా అమలు పరచాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఆ గ్రామంలో ఎలా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఆ అవకాశం ప్రభుత్వాలు ఇవ్వట్లా. కానీ ఈ రోజు కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిగా అలాంటి అవకాశం ఇవ్వడంతోనే, అలానే ఇందాక మన సభలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు హాజరైన సభలో ఒక కారుమంచి నారాయణ అనే వ్యక్తి ఆయన ఒక స్థలం అంటే ఆయన అవసరాలు ఆ గ్రామంలో హాస్పిటల్ కో దానికో అవసరం కోసం ఒక స్థలం దానం చేయడం జరిగిందండి. ఎన్నాళ్ళైందని మనం ఈ మాటని పవన్ గారు మనం ఎన్నాళ్ళయింది ఒక దాత వచ్చి గవర్నమెంట్ కి భూమి ఇచ్చారు అని చెప్పని. నేనైతే ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఆ గ్రామాల్లో ఆ గ్రామ పెద్దలు ఒక గుడికి బడికి స్థలాలు ఇచ్చేవారు. ఆ స్థలాలు ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన. అప్పటి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కదా. ఇప్పుడు నేను ఈ గుడి కోసమో బడి కోసమో స్థలం ఇస్తే ఆ స్థలం ఎటుపోతుందో వాళ్ళకి తెలుసు కదా. అవును, అందుకే అంటే ప్రభుత్వాలు ఒక నమ్మకం కలిగిస్తే, ప్రభుత్వాలు మేము ఉన్నామని ధైర్యం కలిగిస్తే దాతలు ఎక్కడికి వెళ్ళలేదండి. అంటే ఆ మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఇంకా ఉంది. మనం మానవత్వం లేదు అంటే నిజంగా సౌజన్య గారు దాతలు ఉన్నారు, కానీ దాతల దగ్గర అర్థించే పరిస్థితి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసింది గత ప్రభుత్వం. అంటే ఏ విధంగా తీసుకొచ్చింది, ఏ విధంగా చేసింది అనేది మనకు అర్థమైపోతుంది. అవును, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గ్రామ సభల ద్వారా నాకు తెలిసి దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ ఈ రోజు గ్రామ సభల మీద ఉంటుంది. అంటే తమ గ్రామానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, మన వంతుగా మనం ఏం చేయొచ్చు, ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఏం చేయొచ్చు అనేది ఆల్రెడీ వాళ్ళకి ఆలోచన ఉంది. ఎంతో కొంత చేస్తున్నారు, కానీ దానికి ఒక రూపకల్పన లేదు. నిజమే. అంటే గతంలో ఈ విధంగా మీరు అంటున్నట్టుగా ఎన్ఆర్ఐలు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా చిన్న ఇండస్ట్రీ కానీ లేదంటే ఆఫీస్ కానీ ఏదైనా పెట్టాలంటే మాకేంటి అనేవాళ్ళు. ఆ భయంతోనే ఎక్కడ ఇబ్బంది పెడతారో ఇక్కడ ఏం లేదనే భయంతోనే రాలేదు చాలా మంది. ఈరోజు స్వేచ్ఛ ఉంది. అవును, ఈరోజు స్వేచ్ఛగా ఆలోచించే పరిస్థితుంది వాళ్ళందరికీ కూడా. నిజంగా గ్రామాలన్నీ ఈ రోజు వాతావరణం చూస్తుంటే నిజంగానే ఒక పండగ వాతావరణంగా ఉంది. పవన్ గారు నిజం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంటే నిజంగా ఆయన ఏదైతే చెప్పారో ఎలక్షన్స్ ముందు ఇలాంటి పరిపాలన అందిస్తాం మీకు కుటుంబ ప్రభుత్వం ద్వారా అని చెప్పిన సేమ్ అలాంటి
పరిపాలన అందించడం కోసం ఈ ప్రయత్నం తీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలానే ప్రవీణ్ గారు ఒక చిన్న మాట, మనకు గతంలో గ్రామ సభలు కూడా చేశారు, వైసీపీ ప్రభుత్వంలో కూడా చేశారు. మీరు గమనించినట్టయితే మన ఆ సభలో వచ్చిన జనాలు ఎంతమందో తెలుసా అండి? ఒక 3,000 4,000 ఓటర్లు ఉన్న గ్రామానికి వచ్చి హాజరైంది 10 మంది, 20 మంది, 23 మంది, అంటే 30 మంది లోపే. ఈ 30 మంది లోపు ఆ తాలూకా గవర్నమెంట్ తాలూకా వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఉందనుకో, వైసీపీ తాలూకా జనాలు ఎంతమంది ఉంటారు? అంటే ఇక్కడ ప్రజలతో ఏ రోజు కూడా గ్రామ సభ జరగలేదు గత ప్రభుత్వంలో. కేవలం ఆయా పార్టీ నాయకులతోనే గ్రామ సభ జరగడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడం, ఆ వచ్చే 30 లక్షలు 20 లక్షలు వాళ్ళు తినేయటం తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అవసరాలు కానీ ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానీ చేయలేదని చెప్పారు. వాళ్ళు సోషల్ ఆడిట్లే చెప్తున్నాయండి. మీరు ఒకసారి ఆడిట్లు చూస్తే తెలుస్తుంది మనకి. చిన్న చిన్న గ్రామ ఆడిట్లు అన్ని కూడా ఎక్కడ చూసినా కూడా ఆ హాజరైన ఎంతమంది ఉండంటే 10, 15, 20, 18, 23, 30, 27 ఇలాగే ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా కనీసం 10% కూడా దాటలేదండి. ఈ 10% దాటకుండా తీసుకునే నిర్ణయాలు సవ్యమని అంటారా? 10% కూడా దాటకుండా ఒక గ్రామానికి ఒక 50 లక్షలు మంజూరు చేశామంటే ఆ నిర్ణయాలు కరెక్ట్ అవుతాయా? లేదంటే ప్రజలు కనీసం ఒక 50% దాటిన ప్రజలతో తీసుకున్న గ్రామ సభలో తీసుకునే